హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇవాళ డిస్కషన్ ఏంటంటే దేవర ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈ సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఇద్దరికి ప్రెస్టేజియస్ మూవీగా మారింది. ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ తెస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. సో మరి ఆ సినిమా గురించి ట్రైలర్ తర్వాత సినిమాకి వస్తున్న ట్రోలింగ్ బాగా జరుగుతుంది కదా, దాని గురించి వంశీ గారితో డిస్కస్ చేద్దాం. దేవర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు స్టార్టింగ్? జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత అవునవును. వస్తున్న సినిమా కాబట్టి ఇది ట్రైలర్ అంత ఎఫెక్టివ్ గా లేదనేది ఒకటి ట్రోల్ అవుతుంది. బయట వస్తున్న టాక్ ఇంకొకటి పాన్ ఇండియా రేంజ్ లో ఎట్లా తీసుకుపోతారు ఇప్పుడు ఈ ట్రైలర్ చూపించుకోలేదు. అయితే మనకు ఒక్కసారి ట్రైలర్ వరస్ట్ ఉన్నా కానీ సినిమా సూపర్ హిట్ అయినా కూడా చాలా ఉంటాయి. అవును. వాళ్ళకి మరి ప్రమోషన్స్ పరంగా బాగానే ప్రమోషన్స్ వరకు బాగానే వెళ్తారు. ప్రమోషన్స్ చేయడం కానీ హైప్ తేవడం కానీ అవన్నీ బాగానే చేస్తారు. కానీ ఒక్కోసారి ఏంటంటే విపరీతమైన హైప్ కూడా నెగిటివ్ అవుతుంది. అంత హైప్ తీసుకొచ్చి ఆడియన్స్ అంత ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఏం లేదనుకోండి, దెబ్బ పడుతుంది. అది పరిస్థితి. ట్రైలర్ రిలీజ్ తర్వాత ట్రోలింగ్స్ అని అంటున్నారు కదా, నిజంగా ట్రోల్ కంటెంట్ ఉందా? ట్రోల్ అంత బరీ దారుణంగా ఆచార్య సినిమాలో సోను సూద్ క్యారెక్టర్ తీసుకొచ్చి సైఫ్ అలీ ఖాన్ కు ట్యాగ్ చేస్తారు, సేమ్ ఉన్నాయని చెప్పి. సేమ్ అదే ఆచార్య రిపీట్ అవుతుంది అన్నట్టు చాలా ట్రోల్ వస్తున్నాయి. దానికి దీనికి కంపేర్ చేసి చూస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ మీద బ్యాండేజ్ ఉంటుంది. అది ఇంకొకటి ఏంటంటే దాదాపు 7 years తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ ఫస్ట్. చాలా గ్యాప్ వచ్చింది సోలో హీరోగా. మరి యాక్సెప్టెన్సీ ఎట్లుంటది? డ్యూయల్ రోల్, మళ్ళీ మల్టీ స్టార్లు ఎక్కువ అయిపోయినాయి కదా ఒకరితో అదే అని చెప్పి. మరి అట్లాంటి డ్యూయల్ రోల్ సినిమాను బాగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే కొంచెం. ఇప్పుడు ట్రైలర్ లో చూసుకుంటే డ్యూయల్ రోల్ రెగ్యులర్ ఫార్మాట్, మళ్ళీ అదే తండ్రి కొడుకుల ఫార్మాట్, సేమ్ రొటీన్ కమర్షియల్ సినిమాకి ఉండాల్సిన టెంప్లెట్ లాగానే మళ్ళీ ఈ సినిమా కూడా వస్తుందని అనిపిస్తుంది. డ్యూయల్ రోల్ సినిమాలు గతంలో వచ్చినవి ఎట్లున్నాయి అట్లే అనిపిస్తుంది. అవును. సో దాన్ని ఈ రొటీన్ స్టోరీని పాన్ ఇండియా లెవెల్ కి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్టోరీ రొటీన్ ఉన్నా కానీ ఒక్కోసారి మేకింగ్ తోటి బయటపడతారు. మేకింగ్ పరంగా కొత్త ప్రజెంటేషన్ చేయడం, అది చేయడం. మొన్నటి వరకు టాలీవుడ్ లో అన్ని ఇండస్ట్రీలో చూసుకుంటే 100 crores ఉండేది, ఇప్పుడు 1000 crores వచ్చింది. సో ఇప్పుడు ఈ దేవర 1000 crores దాటుతాను మీరు అనుకుంటారు? 1000 crores సినిమా హిట్ అయిన తప్ప దాటే పరిస్థితి లేవు. 1000 crores గట్టిగా హిట్ అయిన సినిమాలు కూడా మనకు ఇప్పుడు KGF, RRR ఉంది, 2000 కోట్లు 3000 కోట్లు అన్నారు, 1200 కోట్లకి అయిపోయింది. అఫ్ కోర్స్ కల్కి కూడా ఫస్ట్ వచ్చిన టాక్ 5000 కోట్లు 2000 కోట్లు దాకపోతే అయిపోయింది. బాహుబలి రికార్డు బ్రేక్ అన్నట్టు. మనకి ఇప్పుడు హైయెస్ట్ ఇప్పటి వరకు ఏది ఉంది? దంగల్ ఉంది. దంగల్ ఒకటే ఉంది. దంగల్ తర్వాత బాహుబలి 2 తర్వాత నుంచి ఇక పాన్ ఇండియా ఇవన్నీ కంటిన్యూ అయ్యాయి. ఇది దేవర కూడా అంతే, అదే పరిస్థితి ఉంటుంది. బాగా హిట్ అయితే 1000 కోట్లు దాటుతుంది. ఇప్పుడు ఎంత మనకు 1000 కోట్లు రావాలంటే కనీసం ఒక 20 రోజులు థియేటర్లు రన్ ఉండాలి. అవును. ఇక్కడ వినిపిస్తున్న ఇంకో మాట ఏంటి అంటే, దేవర కమర్షియల్ మూవీ 1000 crores వెళ్తుందా అనే ఒక డౌట్. కాకపోతే అక్కడ షారూక్ ఖాన్ తీసిన జవాన్, పఠాన్ అవి కూడా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలే. అవి 1000 crores దాటినప్పుడు దేవరకు ఆ రీచ్ ఎందుకు ఉండదు అనే డౌట్స్ కూడా బయట నుంచి వస్తున్నాయి అనమాట. ఇప్పుడు షారూక్ ఖాన్ తో పోలిస్తే ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్స్ మార్కెట్ పెరిగింది. సో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఎక్కువ మార్కెట్ వచ్చింది. ఆర్ఆర్ తర్వాత బాలీవుడ్ స్టార్స్ ఈక్వల్ గా. ఎందుకంటే ఇప్పుడు హృతిక్ రోషన్ మూవీ వార్ 2 అంటే మీకు అర్థమైపోతుంది. అంటే మార్కెట్ లేని అట్లా ఉంటాయి కదా. అంటే తెలుగు స్టార్స్ ని వాళ్ళతో సమానంగా అంతకంటే ఎక్కువనే ఇప్పుడు ఎక్కువైపోయింది. కంటెంట్ అంతే, కంటెంట్ బాగుందంటే హిట్ అయిపోతుంది. ఇప్పుడు హైప్ మాత్రం బీభత్స అయిన హైప్ ఉంది. ఓపెనింగ్ డే ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది దేవరకి? ఎందుకంటే RRR తర్వాత సినిమా ప్లస్ ఎన్టీఆర్ కూడా బాగానే ప్రమోషన్స్ చేస్తారు. ముంబైకి వెళ్ళి అటు వెళ్ళి కొంచెం గట్టిగానే ప్రమోషన్ చేస్తారు. జాన్వీ కపూర్ ఫస్ట్ తెలుగు ఎంట్రీ. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో కూడా రీచ్ ఉంది కాబట్టి పాన్ ఇండియా రేంజ్ లో కాబట్టి కొంచెం 100 crores ఈజీగా రావచ్చు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, KGF ఏమో కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనే బ్యాక్డ్రాప్ తీసుకున్నారు, దాంతో వాళ్ళు పాన్ ఇండియాకి వెళ్ళారు. పుష్ప 2కి అడవి బ్యాక్డ్రాప్, ఎర్రచంద్రం బ్యాక్డ్రాప్ తీసుకున్నారు బ్యాక్డ్రాప్ గా. సో ఇప్పుడు దాన్ని కంపేర్ చేస్తూనే ఇక్కడ సముద్రాన్ని బ్యాక్డ్రాప్ తీసుకొని దాన్ని పాన్ ఇండియా ఎలిమెంట్ గా తీసుకొని అటు వెళ్తున్నారు అంటారా? సముద్ర బ్యాక్డ్రాప్ తీసుకున్నట్టే అట్లా అనిపించట్లేదు, కానీ అందులో అది ఒక పార్ట్ ఉండొచ్చు అనిపిస్తుంది. ఇట్లా ట్రైలర్ చూస్తే ఇదే అంటే ఎక్కడో సముద్ర తీర ప్రాంతంలో ఉండడం, ఇట్లా క్రూరంగా ఎవరైనా ఉండడం వల్ల ఒక నాయకుడుగా వీళ్ళు వచ్చి అట్లా. హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ వస్తే ఫస్ట్ ఎంట్రీ కదా టాలీవుడ్ కి, తనది ఎలా ఉండబోతుంది? జాహ్నవి కపూర్ అనేది తెలుగు కంటే బాలీవుడ్ కి ఎక్కువ కలిసి వస్తారు. ఇక్కడ వరకు నార్మల్ ఉంటుంది. తీసుకున్నారు మొత్తం పాన్ ఇండియా రేంజ్ కాబట్టి తీసుకుంటారు. RRR కాలియా బట్టన్ తీసుకున్నట్టు ఓన్లీ నార్త్ ని ఆడియన్స్ ని అటాక్ చేయడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరిని పిక్ చేసినట్టు తెలిసిపోతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన స్టఫ్ ఉంది కదా, అంటే ఐ మీన్ సాంగ్స్ లో ట్రైలర్ లో జాహ్నవి కపూర్ ఎట్లా అనిపించింది మీకు? కథకి ఇంపార్టెంట్ ఉండే ఎలిమెంట్ అనిపిస్తుందా, లేకపోతే ఏదో గ్లామర్ కూడా తీసుకున్నారు కనబడుతుంది? ఓవరాల్ గా September 27 తర్వాత దేవర ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఒక ముక్కలో చెప్పాలి? కంటెంట్ బాగుంటే సూపర్ హిట్, ఆపేది లేదు ఎవరికి. లేదు పాత సినిమా లాగానే ఇక ఇంకా కొరటాల శివ అదే మూసదోరు ఫార్మాట్ ఉంటే ఏం చేయలేదు. సో ఇది ఇవాల్టి టాక్.